15 రోజులు మీరే కదా ప్రెస్ మీట్లు పెట్టింది. ఒక్కళ్ళు పోటీలు పడి ప్రెస్ మీట్లు పెట్టారు. సామాన్య భక్తుడికే మేము ఇది ఎర్ర తివాచీ పరుస్తున్నాం అని. తివాచీ పరసక్కర్లా, వాళ్ళని క్యూ లైన్లో వదిలితే చాలు టోకెన్లు ఇచ్చి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే వెళ్ళి తమాషాగా ఉందని చెప్పి అధికారులను హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి సార్. ఇక్కడ నేను మళ్ళీ చెబుతున్నానండి, మీరు ఈ హెచ్చరికలు ఇవన్నీ వదిలేయండి, ప్రాక్టికాలిటీలోకి రండి. మస్తానరావు గారు మాట్లాడతారు. మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా మస్తానరావు గారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు రాజకీయ పునరావాస కేంద్రానికి నిలయాలుగా ఉన్నాయనేది గత 2 దశాబ్దాలుగా వినిపిస్తా ఉంది. మీరు అన్నట్లు ఆ దిశగా ప్రక్షాళన జరగాలి. విఐపి సంస్కృతి, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. విఐపి సంస్కృతి పోయి సామాన్య విఐపీలకి స్పెషల్ దర్శనాలు అనేది వదిలేసేయండి. అలా చేసినప్పుడే భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకోగలుగుతారు. అలాంటి చేయండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ మీద ఆరోపణలన్నీ మానేసేసి ఇక ప్రక్షాళన, అంటే వీళ్ళకి అధికారం ఇచ్చారు, అవన్నీ కూడా గతంలో ఉన్నాయన్నీ కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కొనసాగించారు అనేది కూడా క్వశ్చన్ చేశారు. ఆయన అడిగారండి, ఏ మాట కామాట సీఎం గారు అడిగారు. వాళ్ళేదో వాళ్ళ ప్రయోజనాల కోసం చేసుకున్నారు, మిమ్మల్ని సమర్థులని పంపిస్తే మీరు చేసింది ఏంటని అడిగారు ఆయన. మరి అది ఎందుకు కొనసాగించారు? వీళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాలోనే ఈరోజు ప్రచురితమైన ఒక కథనాన్ని నేను ప్రస్తావిస్తాను. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉండాలంటే 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల దాకా స్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉంది అనేది కూడా ఒక కథనం వచ్చింది. అంటే ఎందుకు అంటే అక్కడ బోర్డు మెంబర్ గా ఉండడం ద్వారా అటు కొనుగోళ్లు అమ్మకాలు రకరకాలు జరుగుతూ ఉంటాయి అక్కడ డెసిషన్స్. ఒకటైతే, రెండోది పలుకుబడి కలిగిన వ్యక్తులకు దర్శనాలు చేయించడం అనేది ఒక దీనిగా ఎంచుకున్నారు అక్కడ. సో అంటే దాని ద్వారా ప్రాజెక్టులు పొందడం కానీ, దాని ద్వారా ఇతరతర లబ్ధి పొందడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనేది పాయింట్. దీని అన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే ఏంటి? అసలు ఎవరైతే బోర్డు సభ్యులుగా నియమితులు అవుతారో వాళ్ళ కుటుంబ సభ్యులు, లేదంటే మంత్రి, లేదా ఎమ్మెల్యే, ఎంపీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం ఇస్తే సరిపోతుంది. మిగతా అన్ని కూడా మన చిలుకూరి బాలాజీ దేవాలయంలో లాగా ఎవరైనా ఒకటే, ఎవరైనా అదే సమయంలో వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. దానికి స్పెషల్ కేటగిరీస్ ఉండవు. ఎందుకంటే గత చైర్మన్ మనం చూసినట్లయితే 3 లక్షలకు పైగా ప్రత్యేక లెటర్లు ఇచ్చారని చెప్పేసి మనకి రికార్డులు చెప్తా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ రూపుమాపాలంటే విఐపి సంస్కృతి అనేది పూర్తిగా ప్రక్షాళన చేయాలండి అక్కడ. ఎందుకంటే 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రము, నిత్యం దాదాపు లక్షలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఆ భక్తులే సందర్శించకపోతే ఈ విఐపీలు ఎక్కడి నుంచి వస్తారు? ఆ భక్తులందరూ కానుకలు వేయకపోతే వీళ్ళకి ఏర్పాట్లు ఎలా చేయగలుగుతారు? ఈ బోర్డు సభ్యులు జీతబత్యాలు అన్ని కూడా భక్తుల నుంచే వస్తున్నాయి కదా, సామాన్య భక్తుల నుంచే వస్తున్నాయి. విఐపీల నుంచి ఏమి రావట్లేదు. విఐపీలు లగ్జరియస్ గా వచ్చి వాళ్ళ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు తప్పితే అక్కడ బోర్డు సభ్యుల్లో కానీ లేదా అక్కడ ఉన్న అధికారులు కూడా సేవాభావం, ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళని ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచన చేశారో, స్వామీజీలు కానీ మఠాధిపతులు కానీ ఎవరైతే ఆధ్యాత్మికత కానీ సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళు కానీ లేదా ఆగమ శాస్త్రాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని కానీ అక్కడ పాలక మండలిలో కానీ పరిపాలనా విధానంలో కానీ వాళ్ళని చొప్పించినట్లయితే ఇట్లాంటి వాటికి దుర్ఘటనలకు కూడా అవకాశం ఉండదనేది అందరూ చెప్తున్నది. వాటన్నిటిని ఆలోచించాలి. సార్ ఇందాక నేను ఒకటి చెప్తాను, అంటే రాజకీయాలకి అతీతంగా ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడితే అక్కడ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ అనేది ప్రస్తావిస్తున్నారు ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు. అక్కడ ముఖ్యమంత్రి అనే వ్యక్తి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకున్నాడు. ఇక్కడ వీళ్ళ డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి మీద యాక్షన్ తీసుకోమంటున్నారు. మరి ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు నాకైతే అర్థం కావడం. ముఖ్యమంత్రి ఏమో అక్కడ అందరి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయించారు, అక్కడ హీరో మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉన్న ఎవరైతే తప్పిదం చేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. అలాంటిది వీళ్ళేమో ఇక్కడేమో చంద్రబాబు నాయుడు అంటారు, అక్కడేమో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే మస్తాన్ గారు ఒక ప్రశ్న అడగమంటారా మిమ్మల్ని? మస్తాన్ గారు చేస్తున్నారా వద్దని ఆయన్ని, మస్తాన్ గారు చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న అడగమంటారా? రోజా గారు మాట్లాడిన దాంట్లో అర్థం పర్థం లేని ఇర్రేషనల్ వాదనలు ఉండొచ్చు కాక, బట్ 2-3 పాయింట్లు ఆవిడ మాట్లాడారు. ఏది? చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు ఆయన సుబ్బారాయుడు గారిని తీసుకొచ్చి ఎస్పీగా చేసుకున్నారు, ఆయన ఫెయిల్ అయ్యారు, సరే బదిలీ చేశారు, బదిలీయే. వేరాజ్ జేఈఓ గౌతమి గారు మీరేం చేయలేక ఒక ఉమెన్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారా? అండ్ వెంకయ్య చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం గురించి ఆవిడ ప్రస్తావన చేశారు. సో వెంకయ్య చౌదరిని కాపాడటానికి మీకు ఇంకో స్కేప్ గోట్ కావాలని అడుగుతుంది. దాంట్లో లాజిక్ ఉంది కదా.
ఉమెన్ ఆఫీసర్ ఇన్ వాట్ వే షీ ఈజ్ రెస్పాన్సిబుల్ అండి? మీరు ఊరంతా ఎతికి మీరు తీసుకొచ్చి ఒక చిన్న చీమను టార్గెట్ చేస్తారా? జేఈఓలు ఒక 10-15 మంది జేఈఓలు ఏఈఓ స్థాయిలో ఉంటారు. వస్తానండి వెంకటేశ్వర రెడ్డి గారు మీ దగ్గరికి, మన మస్తాన్ గారు మాట్లాడిన తర్వాత. ఆమెను ఒక్కరినే సస్పెండ్ చేశారు టీటీడీ మొత్తం మీద, ఇంకెవరు కనపడలేదా? ఓ పక్క డిప్యూటీ సీఎం స్పష్టంగా చెప్పారు, అయ్యా మీ మధ్య సమన్వయం లేదు, ముందర మీరు కూర్చొని మాట్లాడుకోండి అని. అంత చెప్పిన తర్వాత కూడా జేఈఓ చిన్న ఆఫీసరు, నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ వాజ్ సస్పెండెడ్. ఇప్పుడు చర్చ జరుగుతుంది అదేనండి. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారి ముందే ఎవరైతే వాదులాడుతున్నారో అక్కడ సమన్వయం లేదని ఓపెన్ గా చెప్పారో, 15 సార్లు వైకుంఠ దర్శనం దానికి సంబంధించిన ఏర్పాట్ల మీద సమావేశాలు జరిగితే కేవలం ఒక్క సమావేశంలో మాత్రమే ఈఓ అండ్ చైర్మన్ కలిసి పాల్గొన్నారు.